హైదరాబాద్ ఇప్పుడు కొత్తగా తయారవుతుందా? ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి టెన్షన్ పట్టుకుందా? ఈసారి హైదరాబాద్ ఎంపీ సీట్ ఏమైనా చేజారుతుందా? ఆ మూడు ప్రాంతాల్లో అంత తక్కువ పోలింగ్ బీజేపీకి కలిసి వస్తుందా? మాధవీలత గెలుపు మంత్రం ఫలిస్తుందా? పతంగి కంచుకోటైన పాత బస్తీలో ఫైటింగ్ ఎలా జరుగుతుంది? ఓటరి నాడి ఏం చెబుతుంది? అయితే బీజేపీ ఎంఐఎం మధ్య హోరాహోరీ పోరు జరగడంతో ఏదైనా మిరాకిల్ జరిగినా తనకేమైనా నష్టం జరుగుతుందా అనే ఆందోళనలో అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారంట. ఎంఐఎం అధినేత అసదుద్దీన్కి ఓటమి టెన్షన్. ఎంఐఎంకి పట్టున్న ప్రాంతాల్లో తగ్గిన ఓటింగ్ శాతం. హైదరాబాద్లో 46% మాత్రమే పోలింగ్. ఎంఐఎంకి గట్టి పోటీ ఇచ్చిన మాధవీలత. ఎంఐఎంకి పట్టున్న ప్రాంతాల్లో మాధవీలత జోరుగా ప్రచారం. ముస్లిం మహిళల ఓట్లు బీజేపీకి టర్న్ అవుతాయని టెన్షన్. పాత బస్తీలో 40 ఏళ్లుగా ఎంఐఎం పాగా వేసింది. అక్కడ ఏ రాజకీయ పార్టీ తమ అభ్యర్థిని పోటీకి పెట్టినా డమ్మీగా నిలబెట్టాల్సిందే. కానీ ఈసారి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి ఓటమి టెన్షన్ పట్టుకుందట. ఎంపీ సీటు చేజారుతుందేమోనని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈసారి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో 46% మాత్రమే పోలింగ్ నమోదైంది. అందులోనూ ఎంఐఎంకి గట్టి పట్టున్న అసెంబ్లీ స్థానాలైన చార్మినార్, యాకుత్పుర, చంద్రయానగుట్టలో 42 నుంచి 48% మాత్రమే పోలింగ్ నమోదైంది. అలాగే మజ్లిస్కి గట్టి పట్టున్న మలక్పేటలోనూ ఈసారి ఓటింగ్ శాతం భారీగా తగ్గింది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం తక్కువైందని అప్పట్లో ఎంఐఎం ఎమ్మెల్యేలు టెన్షన్ పడ్డారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో అంతకంటే తక్కువగా నమోదు కావడంతో అసద్కు నిద్ర పట్టని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి మాధవీలత గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఎన్నికల ముందు కొన్ని దొంగ ఓట్లను తొలగించింది ఈసీ. పైగా ఈ నియోజకవర్గంలో గోషామాల్, కార్వాన్లో బీజేపీ బలంగా ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో 55% పోలింగ్ జరిగింది. ఇక్కడ మెజార్టీ ఓట్లు బీజేపీకే పడతాయి. ఈ నియోజకవర్గంలో పోలిస్తే యాకోత్పుర, చంద్రయానగుట్ట, చార్మినార్, మలక్పేటలో తక్కువగా పోలింగ్ నమోదైంది. అప్పటికే పోలింగ్ రోజున ఎంఐఎం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరిగి తలుపులు బాదుతూ ఓట్లు వేయాలని అభ్యర్థించారు. అయినా జనం బయటకు రాలేదు, ఓట్లు వేయలేదు. ఎంఐఎంకి హోల్డ్ ఉన్న నియోజకవర్గాల్లో కూడా మాధవీలత ప్రచారం జోరుగా సాగింది. ముస్లిం మహిళలతో పాటు మైనార్టీల సమస్యల్లో ఆమె ప్రచారంలో ప్రస్తావించారు. దీంతో ఎప్పుడు లేని విధంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ హిందూ ఓటర్ల ఇళ్లకు వెళ్లడం, దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకుంటూ ఆ వర్గం వారిని ఆకట్టుకునే ప్రయత్నము చేశారు. తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం తగ్గడం, ముస్లిం మహిళల ఓటర్లు బీజేపీకి టర్న్ అవుతారన్న టెన్షన్, బీజేపీకి పట్టుకున్న అసెంబ్లీ సెగ్మెంట్లో ఎక్కువగా పోలింగ్ నమోదవటం లాంటి కారణాలు అసద్కు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. కుడి ఎడమైతే అన్నట్లుగా ఒకవేళ అసద్ ఓడితే పరిస్థితి ఏంటి? హైదరాబాద్ లోక్సభలో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణ పైనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ప్రభావం పడుతుందనడంలో డౌటే లేదు.